అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేశారు చిరంజీవి. సీఎం ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం చిరంజీవిని సన్మానించింది. అప్పుడు తాను చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ట్వీట్కు జతపరిచారు. ఇటీవల విశ్వంభర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించామని, గద్దర్ అవార్డులపై తెలుగు చిత్ర పరిశ్రమ మౌనంగా ఉందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు, అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన. నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన, ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు, అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేశారు చిరంజీవి. సీఎం ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పని భోగి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు సభా వేదికను పంచుకున్నప్పుడే ఈ నిర్ణయం ఒక అద్భుతమైన నిర్ణయం అని, ఇలాంటి చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతున్నానని కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే తదనంతరం ఫిలిం ఛాంబర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ దీని మీద ఎక్కువగా చొరవ చూపలేదని, వాళ్ళు ముందుకు రాలేదని నిన్న రేవంత్ రెడ్డి గారు అనడంతో దానికి వెంటనే స్పందించిన మెగాస్టార్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా ఇదొక అద్భుతమైన పరిణామం అని, డెఫినెట్ గా ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ ఈ విషయం మీద చొరవ తీసుకొని ఈ అవార్డులు, గద్దర్ పేరు మీద ఇచ్చేటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అమలు అయ్యేటట్టు చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. భోగి అయితే పని ఇప్పటికీ కూడా చిరంజీవి చెప్తూ ఉన్నారు, ఈ సీఎం చేసిన ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? అటు ఆ దిశగా వెంటనే నిజంగా ఒక ఇనిషియేటివ్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి?
చేసినప్పుడు ఫిలిం ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తమ హర్షాన్ని వ్యక్తపరచడం జరిగారు. బట్ మరి కొన్ని కారణాంతరాల వల్ల ఈ విషయం మీద ఆలస్యం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే వాళ్ళు ఎవరు కూడా ఇవి ఎంత తొందరగా అందిస్తే అంత బాగుంటుందని, ఎందుకంటే చాలా కాలంగా మనం ఇంతకు ముందు నంది అవార్డులు అనేటువంటి పేరుతో ఏవైతే ఇచ్చామో చాలా కాలంగా అలాంటి అవార్డులు అలాంటి ప్రోత్సాహకాలు ఏవి ఫిల్మ్ ఇండస్ట్రీకి జరగటం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి గద్దర్ అవార్డులు ఇవ్వబోతుంది అని చెప్పి గౌరవ సీఎం ప్రకటించిన వెంటనే కూడా అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి కానీ అలాగే ఫిలిం ఛాంబర్ తరపు నుంచి కానీ అప్పుడు అందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తపరిచి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. బట్ కారణాలు ఏవైనా ఈ విషయంలోని వాళ్ళు చొరవ చూపలేదు అనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. సో అదే విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. సో వెంటనే దానికి స్పందనగా ఇది వెంటనే ఆలోచించి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిరంజీవి. ఓకే, థ్యాంక్ యూ పని.